డాక్టర్ గారు మరి ఇప్పుడు ఏషియన్ రెస్టారెంట్స్ అంటే చైనీస్ రెస్టారెంట్స్కి వెళ్ళిన వాళ్ళకి కొంచెం ఈ పదం అన్నది తెలుస్తూ ఉంటుంది. కిమ్చి అని అంటూ ఉంటారు. తీయ తీయగా కారం కారంగా క్యాబేజ్తో పికిల్ పెడుతూ ఉంటారు. అయ్యా మరి దాన్ని ఆరోగ్యవంతంగా మన విధానంలో తయారు చేసుకుని ఒక సాలెడ్ లాగా ఎలా తీసుకోవచ్చో చూపిద్దాం ఈరోజు. ఉప్పుగా కారం కారంగా అంటే మనకు కుదిరేది కాదమ్మా. తీతీగా పుల్ల పుల్లగా అంటే కుదురుతుంది. ఆ ఒక్క ఉప్పు తప్ప దేన్నైనా మనం ఆల్టర్నేటివ్ చేసి చేసుకోవడానికి కుదురుతుంది. ఆ పులుపు తీపి ఉండేసరికి ఉప్పు లేని లోటు తెలియకుండా కూడా చాలా వరకు ఆ రెండే కవర్ చేస్తే డామినేట్ కూడా చేస్తుంటాయి. మనం ఇక్కడ మంచి టేస్ట్ రావడానికి వేపించిన నువ్వుల పొడి, రైస్ పౌడర్ ఇట్లాంటి వేసి ఆ కిమ్చి పుల్ల పుల్లగా తీయగా అస్సలు ఆరోగ్యానికి హాని కలగని చట్నీని మనం అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఎలా చేస్తున్నామో చూడండి. చైనీస్ క్యాబేజ్ పికిల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చైనీస్ క్యాబేజ్ సగం తీసుకున్నాం, నువ్వుల పొడి పావు కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ముడి బియ్యం 2 టేబుల్ స్పూన్లు, ఆవాల పొడి 1 టీ స్పూను, ఎండుమిరపకాయ ముక్కా చెక్క 1 టీ స్పూను, కాశ్మీర్ మిరపకాయ పొడి 1 టీ స్పూను, జీలకర్ర పౌడర్ 1 టీ స్పూను, పసుపు కొద్దిగా, మెంతుల పొడి 1 టీ స్పూను, చాట్ మసాలా చిటికెడంత. ముందుగా మనం తీసుకున్న చైనీస్ క్యాబేజీని చెక్క తీసుకున్నాం, దాన్ని మనం కట్ చేసుకోవాలి చిన్నగా స్లైసెస్ లాగా. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా దాన్ని కట్ చేసుకున్న ముక్కల్ని బౌల్లో తీసుకుంటాం. అందులో కొద్దిగా నిమ్మరసం వేసేసి దాని మీద 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి ఈ క్యాబేజీ ముక్కలన్నిటిని స్పూన్తో కలిపేస్తాం. వాటిని మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటాం. ఒక చిన్న బాండీ తీసుకుని అందులో మనం తీసుకున్న ముడి బియ్యాన్ని వేసేసి సన్నశాఖ మీద దోరగా వేగనిస్తాం. ఆ వేగిన బియ్యాన్ని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పౌడర్ చేసుకుంటాం. ఆ పౌడర్ని ఒక బౌల్లో వేసేసి దాంట్లో నువ్వుల పొడి వేసేసి, జీలకర్ర పొడి, ఆ తర్వాత మెంతుల పొడి, ఆవాల పొడి, చాట్ మసాలా కొద్దిగా, పసుపు కొద్దిగా, కాశ్మీర్ మిరపకాయల కారం, వీటన్నిటిని ఆ బియ్య పిండిలో కలిపేసేసేయాలి. బియ్య పిండి వేయటం వల్ల ఉప్పు లేనప్పుడు ఘాటు లేకుండా ఉండటానికి అది బాగా ఉపయోగపడుతుంది. నిమ్మరసం వేసేసి అందులో కొద్దిగా తేనె కూడా వేస్తాం. ఈ తేనె నిమ్మరసం వల్ల ఈ పికిల్కి తీపి రాదు, కానీ చప్పదనం లేకుండా పికిల్ బాగుండటానికి చాలా బాగుంటుంది అనమాట. తేనె నిమ్మరసం అట్లా కలిపేసి ఆ పొడిలో క్యాబేజీ నీళ్లు పిండేసేసి ఆ క్యాబేజీ ముక్కల్ని మనం అందులో వేసేస్తాం. దాని మీద దిల్ లీవ్స్ని కట్ చేసింది వేసేసి కలిపేసుకుంటాం. ఎంత టేస్ట్గా ఉందో ఈ చైనీస్ క్యాబేజ్ పికిల్. ట్రై చేసి చూడండి ఈసారి. డాక్టర్ గారు, ఇందాక మనము గట్ బ్యాక్టీరియా గురించి మాట్లాడుకున్నాం. గట్ యొక్క హెల్త్ అనేది ఎప్పుడు బాగుండాలంటే ఏం చేయాలో మీరు చెప్పారు. కానీ అలా కాకుండా ఈ మధ్య కాలంలో అందరికీ కంటిన్యూస్గా ఫాలో అవ్వమంటే కష్టం, కానీ అప్పుడప్పుడు వారానికి ఒకసారి అలా చేయండి మీ గట్ బాగుంటుంది అని చెప్తే ఖచ్చితంగా ఫాలో అయిపోతారు. సో ఇమ్యూనిటీ బూస్టింగ్ టిప్ అనే అంశంలో భాగంగా ఈరోజు గట్ హెల్త్ బాగుండాలంటే, గట్ ఇమ్యూనిటీ బాగుండాలంటే ఏం చేయాలి? దేనికమ్మా, మనం ఏదన్నా ఒక వారం రోజులు 10 రోజుల పాటు ప్రేగుల్లో చెడ్డ సూక్ష్మజీవులు చంపేసి మంచి సూక్ష్మజీవులు పెంచుకోవాలంటే చిన్న గ్లాసుడు పాలు కొంచెం బాగా మరిగిన తర్వాత ఆ పాలని పొయ్యి మీద దింపేసి ఆ పాలల్లో చిటికిడంతా కొట్టుకున్న పసుపు, చిటికిడంతా దాల్చిన చెక్క పొడి, చిటికిడంతా మిరియాల పొడి, ఈ 3 వేసి 1-1.5-2 స్పూన్లు తేనె కలుపుకుని ఈ పాలను త్రాగితే చెడ్డ సూక్ష్మజీవులన్నిటిని ఇవి చంపేస్తాయి. మంచి సూక్ష్మజీవులు పెరగటానికి భలే సపోర్ట్ వస్తుంది అనమాట. వాతావరణం మారేసరికి చెడ్డ ఆటోమేటిక్గా తగ్గేసరికి మంచి ఆటోమేటిక్గా పెరుగుతుంటాయి. ఇది ఒక వారం రోజులు 10 రోజులు రోజుకొక చిన్న గ్లాసుడు పాలు ఇట్లా కలుపుకొని త్రాగితే మంచిది. ఈ ప్రేగుల్లో ఇమ్యూనిటీ ట్రాక్ కరెక్ట్గా ఉందనుకోండి, శరీరంలో ఇమ్యూనిటీ ఆటోమేటిక్ కంట్రోల్ అవడానికి ఇది ఇమ్యూనిటీ టిప్లా వాడుకుంటే బాగుంటుంది.